హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనం మహేశ్వరి సిల్క్ శారీస్ అండి. చాలా బాగున్నాయి, మంచి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ వస్తుంది, చక్క జెరీ బార్డర్స్తో వస్తుంది. దాని మీద వచ్చి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేశారు. కలర్స్ కూడా చాలా మంచి బ్రైట్ షేడ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్యాస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంచి బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయండి. చక్క మంచిగా మనం సెమీ పార్టీ వేర్ శారీస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ మూంగా టస్సర్ మీద హ్యాండ్ పెయింట్ చేశారు. సో ఆ శారీస్ కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి ఈ శారీస్. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మూంగా టస్సర్ అండి. చాలా మంచి బెస్ట్ ప్రైస్కే ఉన్నాయి ఇవి కూడా. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీ చిన్న లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో ఖచ్చితంగా మా శారీస్ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది మంచి ఆరెంజ్ షేడ్లో ఉంది, చాలా బాగుందండి. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. యాక్చువల్గా ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ కాబట్టి ప్రతి ఎపిసోడ్లో మేము చెప్పేదే, మేము హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చూపించినప్పుడు మనకి ఎక్కడన్నా ఈ ప్రింట్ వచ్చి కొంచెం మనకు అక్కడక్కడ డాట్స్ లాగా అంటుకున్నా కూడా అది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదండి. మీరు ఎక్కడ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ తీసుకున్నా కూడా మీకు ఇదైతే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ జెరీ బార్డర్స్లో కూడా ఒక్కో దగ్గర మనకి రఫ్ వచ్చినా కూడా అది కూడా డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదు. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ శారీస్ కింద వస్తాయండి. సో మీకు ఆ జెరీ కొంచెం లెగడం కానీ లేకపోతే అక్కడక్కడ ఎక్కడైనా మనకి ప్రింట్ చేసినప్పుడు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేసినప్పుడు కొంచెం ఎక్కడైనా అంటుకోవడం కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ కూడా మనకేం డ్యామేజ్ కన్సిడరేషన్ కాదండి. మీరు ఏ స్టోర్లో తీసుకున్నా కూడా మీకు ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, బట్ మేమైతే అన్ని శారీస్కి కూడా ఈ రూల్ అయితే ఉంటుందండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్కి. సో ఒకసారి అదైతే నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్నప్పుడు ఈ షేడ్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ షేడ్ అండి. చక్క ఇలా మనకి మహేశ్వరి బార్డర్స్ తోటి హైలైట్ అవుతుంది. ఈ శారీస్ అన్నీ కూడా మనం డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటాయి. మీరు డ్రేప్ చేసినా కూడా చక్కగా ఆఫీస్ వేర్గా కానీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ లేదు మీరు ప్రొఫెషనల్స్ అవనివ్వండి, డాక్టర్స్ అవనివ్వండి, ఎవరైనా సరే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ వేర్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చక్క మనం చిన్న చిన్న పార్టీస్కి కూడా వేర్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా. ఇది మొత్తం చిన్న చిన్న క్రీపర్స్ డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే ఇచ్చారు. బోత్ సైడ్స్ కూడా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వచ్చింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. కలర్ షేడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీకు ఇలా ఉంటుంది, బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇలా ఉంటుందండి. మూరా నెరం కూడా శారీస్ ఎక్కువ అండి. సో మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా కంఫర్టబుల్ వేర్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది, యాజ్ వెల్ యాజ్ జెరీ లైన్స్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుందండి. మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది కదా, కలర్ అయితే చాలా బాగుందండి. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి, బట్ పర్సనల్గా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ షేడ్ అనేది మంచి ట్రెండ్లో ఉందండి. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లుక్. దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పీచిష్ పింక్ షేడ్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా ఈ కలర్ మీరు డ్రేప్ చేసినా కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుందండి, అంత ఎలిగెంట్గా ఉంది. మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా మ్యాంగో బుట్టి డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. బోత్ సైడ్స్ కూడా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చాలా సోబర్గా ఉందండి కలర్ కూడా. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ శారీ. అండ్ మీకు బార్డర్ని కూడా హైలైట్ చేస్తూ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా మ్యాంగో బూటీ డిజైన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. యాజ్ వెల్ యాజ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అండి. ఇలా జెరీ బార్డర్స్ రావడం వల్ల మనకి చక్క పార్టీ వేర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బార్డర్స్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. చాలా బాగుంది కదా కలర్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వచ్చింది విత్ జెరీ లైన్స్ అండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది.
అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ విత్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో అయితే హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయండి. సో మీకు లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్ ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్లో ఉంది. నాట్ టూ మచ్ బ్రైట్ పింక్ షేడ్ అండి, మనకి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ అంత బ్రైట్ షేడ్ లేదు, బట్ చాలా సోబర్గా ఉంది. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేబీ పింక్ అంత లైట్ పింక్ కూడా కాదు, మీకు వీడియోలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. మొత్తం యాక్చువల్గా ఈ మహేశ్వరి సిల్క్స్ ఏంటంటే మనకి బేస్ కలర్ మీద కొంచెం హాఫ్ వైట్ ఆ షేడ్ తోటి మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇస్తారు. దానివల్ల చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్తో చేసిన హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే ఇచ్చారు. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఏ శారీ తీసుకున్నా కూడా మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ లేకపోతే తీసుకోవచ్చు, కానీ యాక్చువల్గా అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా మంచి శోభా కలర్స్ అండి అన్నీ కూడా. అండ్ పళ్ళు ఇది కూడా ఒకసారి చూడండి దగ్గర నుంచి. ఇలా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి దీస్ ఆర్ ద బార్డర్స్ అండి. మనకి ఇలా మహేశ్వరి సిల్క్ బార్డర్స్ అయితే వస్తాయి. బార్డర్ని హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింటింగ్తో హైలైట్ చేశారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే, లైట్ వెయిట్ ఉంది. మీరు మేబీ వెయిట్ ఉండొచ్చు అని అనుకోవచ్చు, బట్ వెరీ లైట్ వెయిట్ శారీ. సో ఇలా మనకి జెరీ బార్డర్స్తో వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్లెయిన్ మహేశ్వరి సిల్క్ శారీ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్, దాన్ని హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద లుక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే, ఇలా ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ షేడ్లో ఉంది. చాలా డిఫరెంట్ కలర్ షేడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా లీవ్ డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా మనకి రన్ అయింది. యాజ్ వెల్ యాజ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కూడా. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఒకసారి కొంచెం దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా. అండ్ బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ బార్డర్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. అండ్ స్లీవ్స్కి అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వచ్చి ఇలా జెరీ లైన్స్తో వస్తుంది. చక్క మంచి సెమీ పార్టీ వేర్ శారీస్ అండి. మీరు ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేయొచ్చు. చాలా డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ లుక్ ఇస్తాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ అండ్ హైలైట్ చేస్తూ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద లుక్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక ఇలా ఉంటుంది. సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు, అసలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. శారీ ఈజ్ వెరీ ఇన్ లైట్ వెయిట్. సో దిస్ ఈజ్ ద లుక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1250. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి స్కై బ్లూలో కూడా డార్క్ షేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా. దీని మీద కూడా మనకి బీజ్ కలర్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. కొంచెం దగ్గరగా ఉంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే, కొంచెం వర్లీ డిజైన్లా ఉందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. యాజ్ వెల్ యాజ్ దాన్ని హైలైట్ చేస్తూ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. సో మీకు శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద శారీ అండి. మంచి కలర్ కాంబినేషన్, అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా మహేశ్వరి బార్డర్స్ అయితే వస్తాయి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వచ్చి జెరీ లైన్స్ అయితే వచ్చాయి. పళ్ళు కూడా చక్క పెద్దగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. సేమ్ కలర్ కాంబినేషన్ బట్ ప్లెయిన్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి శారీలో మొత్తం కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు కాబట్టి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ అండ్ దాన్ని హైలైట్ చేస్తూ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో అయితే హైలైట్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ లేదండి, మళ్ళీ చెప్తున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా ఒక షేడ్ ఆఫ్ ఆరెంజ్ షేడ్. నేను ఫస్ట్ చూపించిన కలర్ షేడ్కి దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇది కొంచెం పీచ్ మిక్స్డ్ ఆరెంజ్లా ఉంది. నాకు ఫస్ట్ చూపించిందే కొంచెం మనకి బ్రైట్ షేడ్,
కొంచెం దాని మీద లైట్ షేడ్ కావాలి అనుకుంటే ఇది పిక్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఒక్క షేడ్ ఆఫ్ ఆరెంజ్, నాట్ ప్రాపర్ ఆరెంజ్, కానీ కొంచెం మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా రాంబస్ డిజైన్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయినాయి. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో అయితే ఇచ్చారు. సో మీకు ఇలా ఉంటుందండి శారీ అయితే. సో దిస్ ఈజ్ ద హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేశారు. మొత్తం కూడా రాంబస్ డిజైన్లా ఉంది ఇది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా జెరీ బార్డర్స్తో హైలైట్ చేశారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జెరీ లైన్స్తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ ఆరెంజ్ షేడే. దాని మీద స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అండ్ దాన్ని హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్. చాలా క్లాస్ ఉంటాయండి శారీస్ అయితే, అసలు పిచ్చ క్లాస్ ఉంటాయి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి. మీరు వేర్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి గ్రాస్ గ్రీన్ షేడ్లో ఉంది. చాలా బాగుందండి షేడ్. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్ని కలర్స్ చూపిస్తున్నాను చూసారా. మీరు ఆప్ చేసుకుంటాక కూడా చాలా కలర్ కాంబినేషన్స్ చూపించాను. మీకు ఈ కలర్ ఉంది, కలర్ లేదా అని అనుకుంటాక కూడా ఉండదు. చాలా కలర్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలాగ మనకి ఫ్లవర్ టైప్లో మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారండి. సో మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ప్రింట్ అనేది ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా జెరీ బార్డర్స్ అండి, దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే ఉంది. కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా డిఫరెంట్ గ్రీన్. మీరు ప్లీట్స్ సింగిల్గా వేర్ చేయొచ్చు, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఇంకా లుక్ బాగుంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింట్ చేశారు పళ్ళు. అండ్ ఇది వచ్చేసి జెరీ లైన్స్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మీకు షైన్ అనేది ఉంటుందండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ తోటి హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. కలర్ చాలా బాగుంది. సో మీకు లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రౌన్ మీద మనకి బీజ్ కలర్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఇది కొంచెం మనకి బుటీస్ అనేవి కొంచెం పెద్దగా ఇచ్చారండి. ప్రీవియస్గా వాటిలో చూపించిన దాని మీద ఆల్ ఓవర్ ద హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది. ఇది కొంచెం లైట్గా పెద్దగా ఉన్నాయి. కొంచెం ఎలా అంటే నెమలి పించకుంటుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే ఇచ్చారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇలా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. ప్రాపర్ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ ఉంది. అండ్ జెరీ బార్డర్స్ వచ్చేసి ఇలా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అయితే మనకు రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వచ్చింది. అండ్ జెరీ లైన్స్ కూడా వచ్చాయి. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ హైలైట్ చేశారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఈజ్ ద బ్రౌన్ షేడ్ అండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో అయితే హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా బాగుంది. యాక్చువల్గా ఈ బ్లౌజెస్ కూడా మనకి 1 మీటర్ మీద కొంచెం ఎక్కువే ఉంటాయండి. సో మీరు చబ్బీగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మీకు సరిపోతాయి. అండ్ మూరా నెరం కూడా ఎక్కువేనండి శారీస్. సో అన్నీ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. యాజ్ వెల్ యాజ్ చక్కగా మనం సెమీ పార్టీ వేర్గా యూజ్ చేయొచ్చు, లేదా ఆఫీస్ వేర్గా యూజ్ చేయొచ్చు. వాష్ కేర్ కూడా మనం అంత మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఫ్యాబ్రిక్కి. సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ఆరెంజ్ షేడే, కొంచెం లైట్ షేడేనండి. ఫస్ట్ చూపించిన దాని మీద లైట్ షేడే, బట్ డిజైన్ కొంచెం వేరీ అయింది. సెకండ్ అండ్ ఇప్పుడు చూపించింది కొంచెం దగ్గర కలర్ షేడ్స్.
నాకు తెలిసి ఎగ్జాక్ట్గానే ఉన్నట్టున్నాయి, బట్ ఓన్లీ డిజైన్ వేరియేషన్ అయితే ఉందండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా రాంబస్ డిజైన్లా వచ్చింది. దాని చుట్టూ మళ్ళీ చిన్న చిన్ని పోల్కా డాట్స్ కింద హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అయితే మనకు రన్ అయింది. యాక్చువల్గా ఈ బార్డర్స్ కూడా మనకి వేరీ అవుతూ ఉంటాయండి, ప్రింట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. సేమ్ కలరే, బట్ ఇంతకుముందు చూపించింది వేరే డిజైన్ చూపించాను అంతే. సో మీకు బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ నాట్ టూ మచ్ బ్రైట్ ఆరెంజ్ అండి. మీరు ఫస్ట్ చూపించిన ఆరెంజ్ అంత బ్రైట్ షేడ్ కాదు, బట్ చాలా బాగుంది. ఆరెంజ్ అయితే చాలా బాగుంది. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ రన్ అయింది. దాన్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు, యాజ్ వెల్ యాజ్ ఇలా మనకి జెరీ లైన్స్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్, మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్, అండ్ చక్కగా మనకి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో కూడా ఇచ్చారు. అదర్ సైడ్ కూడా ఇచ్చారండి, మీకు 2 సైడ్స్ కూడా ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది కలర్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం మనకి డిఫరెంట్ కలర్ షేడ్ ట్రై చేయాలి, కొంచెం యూనిక్ కలర్ కావాలి, ఎప్పుడు యూజ్ చేసే రెగ్యులర్ కలర్స్ వద్దు అనుకుంటే ఈ కలర్కి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బ్లూయిష్ గ్రే షేడ్ అండి, యాక్చువల్గా కొంచెం గ్రీన్ మిక్స్డ్ గ్రేలా ఉంది. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది షేడ్, అసలు ఎక్స్క్లూజివ్గా ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న లీవ్ డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మీకు కనిపిస్తుందండి, కొంచెం డిఫరెంట్ కలర్గా అనిపిస్తుందా మీకు? కొంచెం సోబర్ కలర్, డీసెంట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు చూస్ చేసుకోండి. సో మీకు ఇలా ఉంటుంది, ఇలా లీవ్ డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. అండ్ బార్డర్స్ ఆర్ 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్స్, అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. సో మీకు షేడ్ కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. అండ్ దీన్ని జెరీ లైన్స్తో ఫినిష్ అయిందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో హైలైట్ చేశారు. యాక్చువల్గా శారీ అండ్ బ్లౌజ్ బోత్ ఆర్ సేమ్ ఫ్యాబ్రిక్స్ అండి, రెండు కూడా మనకి మహేశ్వరి ఫ్యాబ్రిక్సే వస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో మనకి ఎక్కువ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు, బట్ ఇదేంటంటే ప్లెయిన్గా ఇచ్చి స్లీవ్స్ని హైలైట్ చేశారు మనకు బ్లౌజ్ కాబట్టి. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం ప్యూర్ మూంకా టస్సర్ శారీస్ అండి. దీని మీద వచ్చిన పెయింట్స్ అన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్ చేశారు. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రే షేడ్, ఇంతకు ముందుది కూడా కొంచెం గ్రే షేడే, బట్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అండి. అది మహేశ్వరి సిల్క్ శారీస్లో నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్, యాక్చువల్గా లైట్ బ్లూ షేడ్, దానిలో కొంచెం మనకి గ్రే అయితే మిక్స్ అయింది. అండ్ దాని మీద వచ్చేసి ఇలాగ మనకి మల్టీ కలర్ పిచ్వై హ్యాండ్ పెయింట్ చేశారు. ఇవన్నీ కూడా లోటస్ డిజైన్, వాటి లీవ్స్ ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ కలర్స్తో హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా స్మాల్ జెరీ చెక్స్ అయితే వచ్చాయండి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలాగ టస్సర్ బార్డర్స్, ఈ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇప్పుడు నేను చూపించేవి. ఇది టస్సర్ బార్డర్స్తో ఫినిష్ అయింది, బ్రౌన్ షేడ్లో ఉంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ మూంగా టస్సర్ శారీస్ అంటే చాలా లైట్ వెయిట్ అండి, ప్యూర్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, మనకి ఇలాగ టస్సర్ ఫినిషింగ్ తోటి మనకి పళ్ళు ఉంది. ఎంత బాగుందో చూసారా, టాజల్స్ ఇచ్చారు. సో నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది మనకి టస్సర్ ఫినిషింగ్ పళ్ళు వచ్చి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా టస్సర్ బ్లౌజ్ వస్తుంది. మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద లైన్స్ అయితే వచ్చాయండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా టస్సర్ బార్డర్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి, ఇది కూడా మనకి రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ప్లీట్స్ పెట్టుకోవచ్చు, లేదు సింగిల్గా వేర్ చేసిన ఇంకా డిగ్నిఫైడ్గా ఉంటారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. ఆరెంజ్ కలర్ టస్సర్ శారీ మీద మనకి ప్యూర్ మూంగా టస్సర్ శారీ మీద ఇలా పిచ్వాయి ప్రింటింగ్ ఆవుల్ డిజైన్, నెక్స్ట్ చిన్న చిన్న క్రీపర్స్, లోటస్ ఇవన్నీ కూడా మనకి మల్టీ కలర్ తోటి హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. యాక్చువల్గా హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అంటేనే మనకి కాస్ట్ ఎక్కువ, యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్సో ప్యూర్ మూంగా టస్సర్. సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి. అండ్ ఇక్కడ బార్డర్ చూసారా ఎంత హైలైట్ చేశారు, చిన్న చిన్ని ఏంటంటారు ఫ్లవర్స్, ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్ చేశారండి. పెయింట్ కూడా చాలా నీట్గా చాలా క్రాఫ్ట్గా చేశారు. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలాగా మనకి రెడ్ షేడ్ అండి, రస్టిక్ రెడ్ షేడ్లో ఉంది. దాన్ని హైలైట్ చేస్తూ యాక్చువల్గా మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఈ ప్యూర్ మూంగా టస్సర్లో కలర్స్ వచ్చేసి మీకు అండ్ ఆ షేడ్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు ఆరెంజ్ అని చెప్తే మీరు బ్రైట్గా ఊహించుకోవద్దండి. దీస్ ఆర్ ఆల్ సోబర్ కలర్స్. యాక్చువల్గా చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ కలర్స్ అనమాట. మీరు మేబీ వీడియోకి కొంచెం మీకు బ్రైట్గా కనిపించవచ్చు, బట్ ఆ లుక్ ఎలా ఉంటుందో మీకైతే ఐడియా ఉంది కదండి. ప్యూర్ మూంగా టస్సర్ అంటే ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనకి ప్యూర్ చినాన్స్ కానీ ఇవన్నీ కూడా టూ మచ్ షైన్ ఉంటాయి. అంటే మనకి మంచి పార్టీవేర్ శారీస్ ఉంటాయి, బట్ ఇవి కూడా మనకి పార్టీవేర్ శారీసే. బట్ ఏంటంటే అంత లుక్ అంత షైన్ అవసరం లేదు మాకు అనుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో అంటే కొంచెం డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి. ప్రొఫెషనల్గా చాలా ఏంటంటారు డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్ అనేవి. అండ్ ఇలా హ్యాండ్ పెయింట్ చేశారండి బార్డర్ని కూడా. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగే. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ మూంగా టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ చూసారా, మంచి హాట్ పింక్ షేడ్ అండి, లోటస్ పింక్ షేడ్లో ఉంది. దాని మీద కూడా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చక్క మల్టీ కలర్ తోటి ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. బ్లౌజ్ కూడా చక్క మనకి బార్డర్లో వచ్చేసరికి ఇలా రెడ్ షేడ్తో ఫినిష్ అయింది కదా. సో బ్లౌజ్ వచ్చేసి అదే రెడ్ షేడ్, రస్టిక్ బ్రౌన్ షేడ్, రస్టిక్ రెడ్ షేడ్ అండి. యాక్చువల్గా దాని మీద ఇలా స్ట్రైప్డ్ లైన్స్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ అయింది. చాలా బాగుంది యాక్చువల్గా శారీ, చాలా డిఫరెంట్గా కూడా ఉందండి. ఈ ప్యూర్ మూంగా టస్సర్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇస్తాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి బ్లూ షేడ్, నేవీ బ్లూ షేడ్కి రస్టిక్ రెడ్ షేడ్ తోటి అయితే ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి కలంకారీ స్టైల్లోని హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. ఇదంతా కూడా మనకి మల్టీ కలర్ తోటి హ్యాండ్ పెయింట్ అయితే చేశారండి. మళ్ళీ నోట్ చేసుకోండి, దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్. అండ్ బార్డర్స్ వచ్చేసి దీస్ ఆర్ ద బార్డర్స్ అండి. మనకి రస్టిక్ రెడ్ షేడ్లో టస్సర్ బార్డర్స్ అయితే ఫినిష్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మీకు టిల్ ద ఎండ్ వరకు కట్టు చెంగు వరకు కూడా మీకు ఈ హ్యాండ్ పెయింట్ అయితే కంటిన్యూ అవుతుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా చక్క పెద్ద పీకాక్ వచ్చింది, హ్యాండ్ పెయింట్ చేసిన పీకాక్. దాని చుట్టూ కూడా ఇలా కలంకారీ స్టైల్లో హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి రస్టిక్ రెడ్ షేడ్లో ఉందండి. ప్యూర్ మూంగా టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్, టస్సర్ బార్డర్ అండి. సో మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, స్ట్రైప్ లైన్స్ కింద ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద లుక్ అండి, మీకు ఇలా ఉంటుంది. అన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి మనం ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్లీట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో విత్ రెడ్ షేడ్. ఇది కూడా మనకి పిచ్వాయి ప్రింటింగ్తో హైలైట్ అయింది. చక్క లోటస్ అండ్ క్రీపర్స్ డిజైన్ తోటి మనకు వచ్చింది. నేను ఆల్రెడీ బ్లూయిష్ గ్రే షేడ్ చూపించాను కదా, కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది మనకి హ్యాండ్ పెయింట్ అనేది. చిన్ని స్మాల్ జెరీ చెక్స్ అయితే ఉంటాయండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ బార్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ రస్టిక్ రెడ్ షేడ్ తోటి ఫినిష్ అయింది. ఈ షేడ్ కొంచెం బ్రైట్ షేడ్ లాగే ఉంది నాకైతే. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. బాగుంది కదా శారీ. అండ్ మొత్తం పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా మనకి చిన్న పళ్ళు వస్తుంది చూడండి. బార్డర్ కూడా ఈ పళ్ళు కూడా మనకి టస్సర్ ఫినిషింగ్ అండి మొత్తం. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ ప్యూర్ మూంగా టస్సర్. సో బార్డర్ కూడా చక్క, అంటే అన్ని శారీస్కి కాదు,
ఇంత ఫస్ట్ శారీ చూపించాను కదా, దానికి దీనికి ఇలా బార్డర్స్ అయితే మనకు ఉన్నాయి. మిగిలినవి ఏంటంటే బార్డర్స్ అన్నీ కూడా ఇలా పెద్ద పల్లూస్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ పెయింట్ చేశారు. అవి కూడా మొత్తం పళ్ళు కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా టస్సర్ బ్లౌజ్ వస్తుంది, రెడ్ షేడ్తో ఫినిష్ అయిందండి. దీని మీద స్ట్రైపుడ్ లైన్స్ ఉన్నాయి. స్లీవ్స్కి వచ్చేసరికి టస్సర్ బార్డర్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ షేడ్లో ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ తోటి హైలైట్ అయింది. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదండి. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా కలంకారీ హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. ప్రీవియస్గా ఒక నేవీ బ్లూ షేడ్ చూపించాను, సేమ్ అదే ప్యాటర్న్, బట్ ఏంటంటే ఇది కలర్ షేడ్ డిఫరెంట్ అంతే. చక్కగా మల్టీ కలర్ తోటి హ్యాండ్ పెయింట్ చేశారు, కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఈ సైడ్ వచ్చి ఒక చిన్న బార్డర్ వచ్చింది టస్సర్ బార్డర్, అదర్ సైడ్ వచ్చేసి ఒక 5 ఇంచ్ ఆఫ్ టస్సర్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో మీకు లుక్ అయితే ఇలా ఉంటుందండి. హ్యాండ్ పెయింట్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా. బార్డర్స్ వచ్చేసి ఇలా హైలైట్ అయినాయి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా మనకి చెప్పాను కదా మీకు, కొన్ని హ్యాండ్ పెయింట్ చేసిన పల్లూస్ వచ్చాయి, కొన్ని టస్సర్ ఫినిషింగ్ పల్లూస్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ద పీకాక్ షేడ్ అండ్ పీకాక్ హ్యాండ్ పెయింట్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా పిచ్ వై ప్రింటింగ్ లాగా మనకి చక్కగా మల్టీ కలర్ తోటి హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. అండ్ బ్లౌజ్ కూడా ప్యూర్ మూంగా టస్సర్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ అండి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే హైలైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. మహేశ్వరి సిల్క్ శారీస్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ మూంగా టస్సర్ శారీస్ కూడా మంచి బడ్జెట్ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.